హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ బోటీ కర్రీ అండి. ఇది సింపుల్గా ఎలా క్లీన్ చేయాలి, మెయిన్ అంటే ఇది కర్రీ చేసుకోవడం ఈజీయే, కానీ మనకి క్లీనింగ్ అనేది పెద్ద ప్రాసెస్. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను ఈజీగా క్లీన్ చేసి మీకు ఇవాళ కర్రీ రెసిపీ చూపిస్తాను. ఇందులో చిన్నపేగులు తీసుకోలేదండి. అది ఇంకో ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే వితౌట్ ఆయిల్ లేకుండా ఈ కర్రీ నేను వండుతాను అనమాట. వీడియో స్టార్ట్ చేసి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఫస్ట్గా ఈ పేగులు చిన్నగా కట్ చేసుకొని బాగా ఉప్పు వేసుకొని తర్వాత అందులో వేడి లేద్దామండి. తర్వాత ఈ బోటీ అని మనం ఒక పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసి, ఒక బోటీ 4-5 ముక్కల కింద కట్ చేసి వేడి నీటిలో ముంచుదాం. ఎక్కువసేపు ముంచకూడదండి. జస్ట్ చూసారు కదా, బాగా బాయిల్ అయిన వాటర్లో జస్ట్ ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంచాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది రిమూవ్ అవడం స్టార్ట్ అయింది. మనకి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అది తోలు అనేది అక్కడే దానికి అలా స్టిక్ అయిపోతుంది అనమాట, కుక్ అయిపోయి. ఇప్పుడు మనం ఫటాఫట్ దీన్ని బయట తీసుకుందాం. ఈ విధంగా బయట తీసుకొని చాక్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా సరే ఇలాగ చేతితో రెండు వచ్చేస్తుంది. ఒకవేళ రాలేని దగ్గర మళ్ళీ ఒకసారి వాటర్లో ముంచండి. ఎందుకంటే మనం ముంచినప్పుడు అంతా ఒకసారి అక్కడ డిప్ అవ్వాలన్నమాట వాటర్లోకి, హాట్ వాటర్లోకి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ ఒక 15 సెకండ్ 20 సెకండ్ ఉంచితే ఇలా తెల్లగా వచ్చేస్తుంది. తర్వాత వాటి కూడా చిన్న ముక్కలు కోసుకొని 2-3 సార్లు ఉప్పు వేసి క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒకసారి పసుపు వేసుకొని బాగా పిసిగి కడిగితే ఇందులో బ్యాడ్ స్మెల్ కానీ మొత్తం చెత్త అంతా బయటకు వచ్చేస్తుందండి. నీరంతా వార్చేసాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఈ రెసిపీలో స్పెషల్ ఏంటంటే ఈరోజు ఆయిల్ లేకుండా వండడం అన్నమాట. ఆల్రెడీ నేను కోపేగులు తీసుకున్నాను కదా, ఇందులో చాలా ఫ్యాట్ ఉంటుంది. మనం కూడా ఇంకా ఆయిల్ వేస్తే మొత్తం కర్రీ అంతా ఫ్యాట్ అయిపోద్ది అనమాట. బాగా పెనం వేడెక్కిన తర్వాత నేను ఈ కోపేగులన్నీ ఇందులో వేస్తాను అనమాట. ఇందులోనే మనం ఒక స్పూన్ సాల్ట్ వేసేద్దాం, ఎందుకంటే ఆయిల్ అనేది రిమూవ్ స్టార్ట్ అవుతుంది బయటికి. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇందులో నేను ఆనియన్స్ వేస్తాను అనమాట. చూడొచ్చు, ఒక చుక్క ఆయిల్ కూడా లేదు, ఇంకా ఆయిల్ దాంట్లోంచి బయటకు వస్తుంది. ఈ కోపేగులతో వండితే బోటీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బోటీ గోంగూర వండుతారు, బోటీ పులుసు వండుతారు. నేనైతే ఈరోజు కర్రీకి గ్రేవీ కింద చేస్తాను. దీంతో కాంబినేషన్ అయితే రొయ్యల బిర్యానీ, టైగర్ ప్రాన్స్. ఈ వీడియో రేపు వస్తుంది, అప్లోడ్ చేస్తాను నేను. చూసారు కదా, చిన్న అడుగుపట్టింది కానీ మొత్తం ఆయిల్ అనేది బయటికి దానంతా అదే వచ్చిందన్నమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం నీరంతా వార్చి పెట్టుకున్నటువంటి ఈ బోటీ ఉంది కదా, దాన్ని వేద్దాం. 2 బోట్లు కాబట్టి కుక్కర్ పెట్టాను. 2 లేతమేనండి, నేను ఒక విజిలే పెడతాను. బాగా ఒకసారి ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు మసాలా కారం అంటే 12 ఐటమ్స్ కలిపి ఉంటుంది. వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఈ కారంగా వేస్తే మనకి ఎటువంటి గరం మసాలా సామాన్లు అనేది ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేసుకోవాల్సిన పని ఉండదండి. తర్వాత ఇందులోని మనకి జీలకర్ర అనేది కంపల్సరీ వేయాలండి. మంచి మటన్కి జీలకర్రతో మంచి కాంబినేషన్ ఉంటుంది. కొంచెం ధనియాల పొడి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు ఎంత ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ, నేను కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట కారం. ఆల్మోస్ట్ బాగా కుక్ అవుతుంది. కుక్ అవుతున్నప్పుడు నేను మసాలా పేస్ట్, ఇది వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఇది ఎండు కొబ్బరి, ఆనియన్స్, తర్వాత గరం మసాలా సామాన్లు, జీలకర్ర, గసగసాలు మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేస్తాను అన్నమాట. ఇది మంచి గ్రేవీ కింద ఉంటుందండి. ఇది 1 టైం చేసుకుంటే మీకు ఒక 1 మంత్ కానీ 15 డేస్ కానీ ఉంటుంది అన్నమాట. నేను 15 డేస్కి ఒకసారి చేస్తాను. ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికి అన్ని ప్రాబ్లం అవుతుంది కాబట్టి చేసి వితౌట్ ఆయిల్ అన్నమాట. ఇది టేస్ట్ ఇది నా ఛానల్ ఉంటుంది, చూడండి. మంచి గ్రేవీ, మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. లాస్ట్లో మీరు కావాలనుకుంటే మీట్ మసాలా వేయచ్చు మటన్ది. అదర్వైజ్ మీరు ఇంట్లో చేసిన గరం మసాలా ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం స్పైసీనెస్ కోసం, ఎందుకంటే బోటీ పెద్ద కదా, 2.5 కేజీ పైన. దీన్ని మూత పెట్టుకొని జస్ట్ లేదని చెప్పాడు, అది ఆల్మోస్ట్ కుక్ అవుతుంటే తెలిసిపోయింది. 1 విజిలే పెడుతున్నాడు అనమాట. ఎక్కువ పెట్టేసరికి పేస్ట్ అయిపోతుంది. మొదలైతే మనం 2-3 విజిల్ పెట్టాలి. చూడొచ్చు, మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయింది. ఎక్సెస్ ఆయిల్ కూడా లేదన్నమాట, ఎందుకంటే ఆయిల్ వేయలేదు కాబట్టి దాంట్లో ఉన్న ఆయిల్తో దాన్ని నీట్గా కుక్ అయింది. చాలా సాఫ్ట్ అయిపోయిందండి. మీకు ఒకసారి ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఇది రొయ్యల బిర్యానీ. ఇది రేపు వీడియో అప్లోడ్ చేస్తాను, టైగర్ ప్రాన్స్తో ఎలా బిర్యానీ చేయాలని. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇలా వేడివేడి మన రొయ్యల బిర్యానీలో ఇలా బోటీ కర్రీ వేసుకుందంటే
చాలా సాలిడ్గా ఉంటుందండి. బోటీ అనేది చాలా స్ట్రెంత్ ఎక్కువ అండి, రబ్బీ ప్లేయర్స్ ఎక్కువ తింటారు ఇవి. కాకపోతే క్లీన్ చేసుకునే విధానం చాలా హార్డ్ అనమాట. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.